హలో తెలుగు పీపుల్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మెరాయ్ మూవీ అప్డేట్తో. నేను ఈ సినిమా గురించి చెప్పే ముందు మీకు ఒకే ఒక విషయాన్ని చెప్తాను. ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళిపోండి. దానికి బలమైన 2 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, 60 కోట్లలో ఈ చిత్రాన్ని తీశారు అంటే నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే అది చూడడానికి సినిమా 150 కోట్లు 200 కోట్లు పెట్టి తీస్తే అట్లా ఉంటుంది, అట్లా ఉంది. సో నెంబర్ 1, ఆ పాయింట్కి మీరు కన్విన్స్ అయిపోవచ్చు. నెంబర్ 2, టికెట్ ప్రైసెస్ నార్మల్ ప్రైసెస్ భయ్యా, అసలు హైకే పెంచలేదు. టికెట్ ప్రైస్ నార్మల్ ప్రైస్కి పెట్టారు. సో మనం అందరూ కలిసి సినిమాని తక్కువ ప్రైస్లో చూడాలనే ఉద్దేశంతో ఆ ప్రైసెస్ ఫిక్స్ చేశారు. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ 2 కారణాలకు మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసేయచ్చు. ఇంకొక విషయం తప్పకుండా గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు సినిమాకి వెళ్తే దయచేసి సినిమా అయిపోయిందని చెప్పి పేర్లు వచ్చేస్తుందని చెప్పి దయచేసి థియేటర్ నుంచి బయటికి రావద్దు. పేర్లు ఎండింగ్ వరకు ఉండండి, ఎండింగ్ ఏం జరగబోతుందో చూడండి. సినిమా స్టోరీ గురించి సింపుల్గా చెప్పాలంటే, అశోక్ చక్రవర్తి తన దగ్గర ఉన్న 9 గ్రంథాలని 9 పుస్తకాలని 9 వేరే వేరే ప్రాంతాల్లో దాన్ని దాయాలనుకుంటారు రహస్యంగా. ఎందుకంటే ఆ పుస్తకాలు కానీ చెడ్డవాళ్ళ చేతుల్లో పడితే వాళ్ళ సృష్టికి ఎంతో వినాశకం సృష్టిస్తారు అనే ఉద్దేశంతో ఆ బాధ్యతని శ్రేయ అయిన అంబిక అనే క్యారెక్టర్కి ఒక బాధ్యత అప్పగిస్తారు. ఆ 9వ గ్రంథాన్ని హిమాలయాల్లో ఎక్కడో తను భద్రంగా దాస్తుంది. సో అంబిక అనే క్యారెక్టర్కి ఫ్యూచర్ ఎలాగో తెలిసిపోతుంది కాబట్టి, సో ఆ పుస్తకం గురించి ఏ అవుతుందో అంత క్లియర్గా తెలుసు కాబట్టి, ఆ పుస్తకాన్ని ఎక్కడ దాస్తే ఎవరికి అందకుండా ఉంటుందో అని అక్కడ దాయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రాసెస్లో తన కన్న కొడుకును కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ త్యాగం చేసిన కొడుకు ఎక్కడ పెరిగాడు, ఎలా పెరిగాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, అసలు పెద్ద అయ్యాక ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. తనే మన హీరో తేజ సజ్జ అంటే వేద అనే క్యారెక్టర్. ఈ వేద అనే క్యారెక్టర్ కారణ జన్ముడు, ఒక కారణం కోసం పుట్టాడు. చెడ్డవాళ్ళ చేతులకి ఆ 9వ గ్రంథం వెళ్లకుండా ఆపగలిగే వేద అనే యోధ. ఈ వేద యోధాగా మారడానికి ఎవరెవరు సహాయం చేశారు, ఎవరెవరు కలిశారు, అసలు ఏం జరిగింది, అసలు విలనైన ఈ బ్లాక్ మ్యాన్ అంటే మంచు మనోజ్ని ఎదుర్కొనే శక్తి ఈ వేదాకి అంటే యోధాకి ఉందా? ఒకవేళ ఉంటే ఆ మిరాయ్ అనే యుద్ధ ఆయుధం ఎలా ఉపయోగపడింది? సినిమా నడుస్తుంటుంది. ఫైనల్గా 8 గ్రంథాలను సొంతం చేసుకున్న విలన్ బ్లాక్ మ్యాన్ 9వ గ్రంథాన్ని దక్కించుకున్నాడా లేదా అనేది మూవీ. ఈ మూవీలో బేసిక్గా 2 హైలైట్స్ ఉన్నాయి భయో. నెంబర్ 1, ఇంట్రో ప్రభాస్ వాయిస్, అండ్ నెంబర్ 2 క్లైమాక్స్లో లేదు, సర్ప్రైజ్ ఉంచుతా, వెళ్ళి చూసుకోండి. సినిమాని డైరెక్ట్ చేసింది కార్తిక్ ఘట్టమనేని. యాక్చువల్గా తిను తెలుగు సినిమాల ముందు సినిమాటోగ్రఫర్గా వచ్చారు, తర్వాత డైరెక్టర్ అయ్యారు. తను డైరెక్టర్గా లాస్ట్ చేసిన ఫిలిం ఈగల్. సినిమాటోగ్రఫర్గా చాలా సినిమాలు చేశారు. కార్తికేయ 2, సూర్య విసు సూర్య, ఇలా ఎన్నో సినిమాలు మనకి చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం మైథలాజికల్ టచ్ అండ్ సూపర్ హీరో ఫార్ములా మిక్స్ చేసి మిరాయ్ సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు కార్తిక్ ఘట్టమనేని. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ముందుకు చెప్పేసుకుంటే, నెంబర్ 1, విజువల్స్. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ని చూపించారు కార్తిక్ ఘట్టమనేని, ఎందుకంటే పైగా డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ కాబట్టి. నెంబర్ 2, మ్యూజిక్. హనుమాన్ సినిమా మ్యూజిక్ మీరు వినే ఉంటారు, గౌరీ హరి అతనే మ్యూజిక్ ఇచ్చారు. చాలా హై ఉంటుంది మ్యూజిక్, సూపర్ ఉంటుంది. నెంబర్ 3, తేజ సజ్జ యాక్షన్ ఫిల్మ్స్ ఆధార కొట్టేసాడు, ఫైట్లు అండ్ సూపర్ హీరో ఫిల్మ్స్కి తనే పెట్టింది పేరు అన్నట్టుగా మారిపోతున్నాడు తేజ సజ్జ. విలన్గా మన మంచు మనోజ్ గారు అదరగొట్టేశారనమాట, కమ్బ్యాక్ ఫిలిమ్స్. సో ఆఫ్టర్ 10 years గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ లైన్లో పెట్టారు. ఎక్స్ట్రాడినరీ బాగా పర్ఫామ్ చేశారు, సూపర్ ఫ్యూచర్ ఉండొచ్చు. సినిమాలో టీజర్లో ట్రైలర్లో చూపించినట్టు రాముడి యొక్క రిఫరెన్సెస్ ఉంటాయి. ఆ రాముడి యొక్క రిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనకి గూస్ బంప్స్ రోమాలు లెక్క పొడుచుకొని ఉంటాయి. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు, ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు మనం నిజంగా టెంపుల్కి వెళ్ళిపోవని అనిపిస్తుంది, అంత అద్భుతంగా చూపిస్తారు. ఇలాంటివి కేవలం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యం. అంత డివోషనల్గా, అంత సూపర్ హీరోగా మనం చూపిస్తాం కాబట్టి. మీకు ఇంటర్వ్యూ బ్లాక్లో సంపత్తి అనే పక్షి కనిపిస్తుంది, మీరు టీజర్లో ట్రైలర్ ఆల్రెడీ చూసుంటారు. ఆ గ్రాఫిక్స్, ఆ పక్షిని చూపించే విధానం బిలీవబుల్ అంటే ఎంత ఖర్చు పెట్టారు అనేది మనకు ఈజీగా కనిపిస్తుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ ఈగల్ సీను ఎక్స్ట్రాడినరీ అనమాట. ఈ సినిమాలో కూడా ఎంతో కొంచెం ఫ్లాస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా భయ. నాకు మైనస్ పాయింట్స్ డిస్కస్ చేయాలని లేదు, బట్ చిన్నగా చెప్తాను. ఎందుకు అంటే ఇది అడ్వెంచర్ ఫిలిం, కానీ అడ్వెంచర్ చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ అడ్వెంచర్ ఉన్నా కూడా చాలా ఈజీగా సరదాగా ఆ గట్టు దాటేసినట్టు, ఆ ఏరు దాటేసినట్టు అలా సింపుల్గా అబ్స్టకల్స్ అయిపోతాయి. మనకి ఆ క్యూరియాసిటీ చచ్చిపోద్ది అనమాట. మనం ఎంతో ఊహిస్తాం అడ్వెంచర్ అంటే. ఆ అడ్వెంచర్లో కొంచెం తక్కువ ఉంది, అంటే 100కి ఒక 60% మాత్రమే చూపించారని నా ఫీలింగ్. ఫ్యామిలీ ఆడియన్స్కి, పిల్లలకి, అందరికీ బాగా సినిమా నచ్చేస్తుంది. కానీ ఎక్కడో కొందరు ఉంటారు మంచి మూవీ లవర్స్, ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి
అబ్బబ్బబ్బా! ఏదో తక్కువైందిరా, ఏదో తక్కువైంది. ఇంకొంచెం పెంచాల్సిందిరా, ఇంకొంచెం ఎంగేజ్‌మెంట్ చేయాల్సిందిరా, ఇంకొంచెం కన్విన్సింగ్‌గా తీయాల్సిందిరా, కొంచెం బిలీవబుల్ ఉండాల్సిందిరా అని చిన్నగా అనిపిస్తది. కేవలం 25% మాత్రమే. సినిమాకైతే ఖచ్చితంగా ఎళ్ళండి. ఏమో నాకు అనిపించిన ఫీలింగ్స్ ఆర్ ఫ్లాస్ నేను చెప్పాను. సో, ప్రాబబ్లీ అది ఎగ్జిక్యూషన్ పరంగా మనం ఇంకొంచెం బాగా ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఇంకా సూపర్‌గా వచ్చేది ఫిలిము. ఇంకా అద్భుతంగా ఆడేది. సో, ఇది నా ఫైనల్ రివ్యూ. బాయ్.